విడుదల రజనీ మీద పెట్టాలనుకుంటున్నట్టు ఒక కేసుకి సంబంధించి రివర్స్ అయింది. విడుదల రజనీకి కానీ ఆమె పిఎలు రామకృష్ణ శ్రీకాంత్ రెడ్డిలకు కానీ తన అన్న బత్తుల శ్రీ గణేష్కి ఎట్లాంటి సంబంధం లేదని, ఉద్యోగాల కోసం రజనీ ఆమె పిఎలకు మా అన్న ద్వారా కొందరు డబ్బులు చెల్లించినట్టు కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని శ్రీ గణేష్ తమ్ముడు బత్తుల కుమారస్వామి మంగళవారం సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చాడు. ఇట్లాంటి ఆరోపణలతో తమ కుటుంబాన్ని వేధిస్తున్న వాళ్ళ పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడతామంటూ తాజాగా వీడియోలో మెన్షన్ చేసుకొచ్చాడు. మా అన్న బత్తుల శ్రీ గణేష్కి డోర్నాలకు చెందిన చోట శివకృష్ణకి ఏళ్లుగా పరిచయం ఉంది. మా అన్నకు మద్యం తాగించి శివకృష్ణ చిలకలూరిపేటకు చెందిన ఎస్కే సుబాని, తన్నీరు వెంకటేశ్వర్లు చెక్కులు కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు. ఏడాది కిందట చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో సుబాని, వెంకటేశ్వర్లు కంప్లైంట్ చేస్తే శ్రీ గణేష్ని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు రాజీ చేసుకోవాలని సూచిస్తే నేను కూడా సాక్షి సంతకం పెట్టి మా అన్నను విడిపించుకొచ్చాను. ఆ తర్వాత కూడా సుబాని, వెంకటేశ్వర్లు న్యూజెండ్లోని మా అమ్మ వాళ్ళ ఇంటికి తాగి వచ్చి మా అన్న తలపగల కొట్టారు. తిరిగి 6 నెలల కింద కూడా మా అన్నను స్టేషన్కి పిలిపించారు. పోలీసుల ముందే సుబాని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మేము నర్సరావుపేట కోర్టులో ఐపీ దాఖలు చేశాం. మా అన్నకు ఆరోగ్యం బాగాలేక ఊళ్ళో ఉండలేక హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాడు. మాజీ మంత్రి విడుదల రజనీ ఆమె పిఎలకు మా అన్న ద్వారా ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించినట్టు కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్న తోట శివకృష్ణ, సుబాని, వెంకటేశ్వర్లు తదితర పేర్లు రాసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది గమనించి పోలీసులు తగు న్యాయం చేయాలంటూ కుమారస్వామి చెప్పుకొచ్చాడు.